హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నేపాలీ ముఠా భారీ చోరీకి పాల్పడింది. ఈ ముఠా ఓ అపార్ట్మెంట్ వాచ్మెన్ సహా పని మనుషులకు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్స్ ఇచ్చి దోపిడీ చేసింది. నందగిరి హిల్స్ లోని ఓ ఇంట్లో నేపాల్కు చెందిన భువన్ అనే వ్యక్తి 15 రోజుల క్రితం వంట మనిషిగా చేరాడు. తన పుట్టినరోజు అంటూ వాచ్మెన్ సహా అక్కడ పనిచేసే వారికి భువన్ మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడని పోలీసులు తెలిపారు. అందరూ అపస్మారక స్థితిలోకి వెళ్లాక మరో ముగ్గురు నేపాలీలతో కలిసి చోరీకి పాల్పడ్డాడని వెల్లడించారు. ఇంట్లోని బంగారు ఆభరణాలు నగదు ఎత్తుకు వెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చోరీకి గురైన సొత్తు విలువ 20 లక్షల రూపాయలు ఉంటుందంటూ అంచనా వేస్తున్నారు. వెళ్ళాడు బండి వేసుకొని గంట దాని వచ్చి కూల్ డ్రింక్ తీసుకుని వచ్చాడు. కేక్ కూడా వస్తుందంటే ఆర్డర్ పెట్టినాను. దేనికి నాయన పెద్దోడు అయిపోయావు కదా, చాలా రోజు కూల్ డ్రింక్ తగ్గ అయిపోద్దులే అన్నాను. లేదు లేదు అంటే అని చెప్పి అతనే నేను మేము ఫోన్లో మాట్లాడుకుంటున్నాం మా వాళ్ళతో, ఒప్పుకోకుండా అతనే మోతి తీసి ఇచ్చేసాడండి. మళ్ళీ తాగుతా ఉన్నా కూడా ఒప్పుకోలే. అప్పుడు కూడా మేము ఆలోచించాం. తర్వాత తాగేసి కిందనే అక్కడే పడిపోయాడు. ఈయన నన్ను చూసుకోవాలా, ఈయన్ని పైకి పంపించేసాడు. నేను తాగుతున్నాను, అంకుల్ రా పైన పైపడిస్తున్నాడు అని చెప్పి తీసుకెళ్ళి అక్కడ కట్టేసి ఇంకా నేను ఇప్పుడు అట్లే పడుకున్నాను. వామిటింగ్ అయింది, కొంచెం పక్క సైడ్ వామిటింగ్ చేసుకుని మళ్ళీ అక్కడే పడుకున్నాను. మా చిన్న మేడం వచ్చి ఆంటీ ఆంటీ అంకులేడు అంకులేడు అంటుంది. అసలు ఏందా తలుపులు తీసుకుని అందరూ వచ్చేసుకోండి. తర్వాత చూస్తే ఇంకా